అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో చివరి రోజున ఆ తల్లులని జాతర పూర్తి అవ్వగానే తిరిగి మళ్ళీ అడవికే ఎందుకు తీసుకెళ్తారో మీకు తెలుసా? నేను చెప్తాను, ఒకసారి వినండి. మీరైతే ఈసారి మేడారం జాతరకి ఎవరెవరు వెళ్లారో జై సమ్మక్క సారలమ్మ తల్లి అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంత మంది వెళ్లారో. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ముఖ్యంగా 4 రోజులు ఉంటాయి. ఈ 4 రోజులలో మొదటి 2 రోజులు ఆ తల్లులని అంగరంగ వైభవంగా మేడారం గద్దెల వద్దకి తీసుకొస్తారు. చివరి రోజున మళ్ళీ ఆ తల్లులని ఎక్కడైతే అడవిలో ఉంటారో తిరిగి అక్కడే ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ తల్లులు గ్రామ దేవతలు కాదు, వారు అడవిలో నివసించే శక్తి స్వరూపులు. వారు అడవిలో నివసించే దేవతలు కాబట్టి తిరిగి అక్కడికే తీసుకెళ్తారు. కొన్ని గిరిజన ఇతిహాసాల ప్రకారం ఒక భక్తుడు సమ్మక్క తల్లిని అడవికి వెళ్లి ఇలా వేడుకుంటాడు. అమ్మా తల్లి, నిన్ను కొలిచేందుకు ఒక రూపాన్ని ఇవ్వమ్మా, ఒక విగ్రహ రూపంలో నిన్ను కొలుచుకుంటాను అని అడుగుతాడు. అయితే అప్పుడు సమ్మక్క తల్లి, నేను విగ్రహ రూపంలో ఉంటే అడవిని రక్షించేది ఎవరు? ఈ అడవే లేకుంటే మీరెవ్వరూ ఉండరు. అందుకే నేను అడవిని రక్షించడానికి అడవిలోనే ఉంటాను. నా భక్తుల కోరికలు తీర్చడానికి మంచి గడియల్లో వచ్చి మేడారం గద్దెల వద్ద ఉంటాను. అప్పుడు మీరందరూ నన్ను కొలుచుకోండి. మీ కోరికలన్నీ నెరవేర్చి కష్టాలని నాతో పాటు అడవికి తీసుకెళ్తాను అని చెబుతుంది. అప్పటి నుండి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ ఆచారం అయితే కొనసాగుతుంది. జై సమ్మక్క సారలమ్మ తల్లికి జై. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.